మంచిర్యాల రూరల్ సిఐ రవీందర్ గారికి, అదేవిధంగా అగ్రికల్చర్ ఆఫీసర్కి, అదేవిధంగా మున్సిపల్ ఏ గారికి, సివిల్ విండో డైరెక్టర్ గారికి, హెచ్ఎఫ్ గారికి, అదేవిధంగా డివిజనల్ ఆఫీసర్ గారికి, ఈ కార్యక్రమాన్ని విచ్చేసినటువంటి 18వ డివిజన్ మహిళా సోదరిమణులకు, ప్రజలకు, యువకులకు, మున్సిపల్ సిబ్బందికి, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, మిగతా ప్రజాప్రతినిధులకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా నేటి రోజున గ్రామ సభ, డివిజన్ సభ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశం, మనం మొన్న స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం నిర్వహించుకున్నాం. డివిజన్ సంబంధించి శానిటేషన్కి సంబంధించిన విషయాలలో, అదేవిధంగా మంచినీటికి సంబంధించి, స్ట్రీట్ లైట్కి సంబంధించిన విషయాలలో ఎక్కడెక్కడైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నింటినీ కూడా డివిజన్ ఆఫీసర్, స్థానిక కార్పొరేటర్ గారి ఆధ్వర్యంలో 2 రోజుల ముందుగానే ఆ సమస్యలన్నీ కూడా షార్ట్అవుట్ చేసి రిజిస్టర్ల మొత్తం రాసుకొని 2 రోజుల కార్యక్రమంలో రోడ్డు మూతలు కావచ్చు, కచ్చ డ్రైవ్స్ చేయించడం కావచ్చు, స్ట్రీట్ లైట్ల విషయంలో కావచ్చు, మంచినీటి విషయంలో కావచ్చు, డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేదు కాబట్టి వాటిని క్లీన్ చేయడం కావచ్చు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ ప్రాంతంలో చాలా విస్తీర్ణం గల ప్రాంతం కాబట్టి అదనంగా మరి జేసీబీ కూడా మరొక వారం 10 రోజులు ఎక్కువ కూడా పెట్టి డ్రైనేజీలు అన్నీ కూడా కొన్ని క్లీన్ చేయడం జరిగింది. ఇంకా ఇక్కడ సమస్యలు చాలా ఉన్నాయి. వాటన్నిటిని కూడా చేసే కార్యక్రమంలో 60 డివిజన్లు ఉన్నాయి కాబట్టి ఆ పని ఒత్తిడి కారణంగా యంత్రాంగం కావచ్చు, జేసీబీ కావచ్చు, మిగతా ప్రాంతాలలో కూడా పనిచేసే అవసరాలు ఉన్నాయి కాబట్టి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. మరోసారి కూడా ఈ ప్రాంతంలో పర్యటించి ఇక్కడ ఉన్నటువంటి డ్రైనేజీ వ్యవస్థను, అదేవిధంగా రోడ్ల వ్యవస్థను అన్నీ కూడా గౌరవ శాసనసభ్యులకు తెలియజేసిన స్థానిక మీ అందరి అభిమాన నాయకులు శ్రీనివాస్ గౌడ్ గారు, మేము అందరం కలిసి ఎమ్మెల్యే గారికి చెప్పడం జరిగింది. ఎమ్మెల్యే గారి ఉద్దేశం ఏంటంటే ప్రాంతంలో R&R ప్యాకేజీ ద్వారా సరైన వసతులు కల్పించలేదు కాబట్టి ఇక్కడ ఉన్న సమస్యలు ఏదో 50 లక్షలు 20 లక్షలు కోటి రూపాయలు పెడితే ఈ సమస్య అనేది తీరే వ్యవస్థ కాదు. ఇప్పుడు నమ్మూరు కావచ్చు, చందనపూర్ కావచ్చు, 16, 17, 18 2 డివిజన్లు కలిసి ఉంటాయి కాబట్టి ఈ 2 డివిజన్ల పరిధిలో ఉన్నటువంటి R&R కాలనీస్ కావచ్చు, మిగతా విలీన గ్రామాలు కావచ్చు, అనేకమైన సమస్యలు మీకు అందరం కూడా గుర్తించడం జరిగింది. ముఖ్యంగా స్ట్రీట్ లైట్లు అనేటివి ఈ ప్రాంతంలో గ్రామ పంచాయతీలకు బల్బులు పెట్టారు, అవునా? ఇప్పుడు మున్సిపాలిటీ స్ట్రీట్ లైట్లు పెట్టాలంటే అసలు ఈ పని ఎప్పుడు మున్సిపాలిటీ విలీనం చేసిన తర్వాత వెంటనే చేయాలంటే ఇప్పుడు స్ట్రీట్ లైట్లు పెట్టాలంటే రీప్లేస్మెంట్ అనేది ఉండదు. ఇప్పుడు మున్సిపాలిటీలో ఒక లైట్ తీసుకపోయి ఇంకో లైట్ పెట్టడానికి వెసులుబాటు ఉంటుంది. అది తీసుకుపోయిన లైట్ రిపేర్ చేసి తూర్పు దగ్గర పెట్టే అవకాశాలు ఉంటాయి. కానీ ఇక్కడ మినిమం ఈ 2 డివిజన్లు కలిపి సుమారు 500 చిల్లర లైట్లు కావాలి. 500 చిల్లర లైట్లు కావాలంటే నాకు తెలిసి 15 నుంచి 20 లక్షల రూపాయలు కేవలం లైట్లకు ఖర్చు పెట్టే అవకాశం ఇక్కడ ఉంది. మొదటి కౌన్సిల్లో కొంత లైట్లకు మేము పెట్టుకోవడం జరిగింది. అది 60 డివిజన్లకు సంబంధించి పెట్టడం జరిగింది. అందులో ఇక్కడున్న సమస్యలు కొత్త కాబట్టి మాకు పూర్తిగా అప్పుడున్న సమస్యలు మాకు తెలియలేదు. ఈ 3-4 నెలల కాలంలో మాకు ఇక్కడ సమస్యలు అన్నీ తెలిసినాయి. విలీన గ్రామాలకు సంబంధించి సపరేట్గా లైట్లకు ఒక టెండర్ పిలిచి ఈ 2, అదేవిధంగా ములకల్ల, వేంపల్లి ఈ 2 డివిజన్లకు కలిపి సపరేట్గా ఒక టెండర్ వ్యవస్థలో లైట్లకు సపరేట్గా పెట్టాలని మేము నిర్ణయించుకున్నాం. ఖచ్చితంగా మా ఈ గారు ఇక్కడ చర్చించుకున్నాం. అది ప్రత్యేక కౌన్సిల్లో టెండర్ ప్రక్రియ మొదలుపెట్టి ఇక్కడున్న లైట్లు ఏ పోల్ కూడా లైటు లేదనే విధంగా ప్రతి వీధిలో కూడా లైట్లు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. అంతేకాకుండా ముఖ్యంగా విలీన గ్రామంలో మీరు గ్రంథాలయం అడిగారు. R&R ప్యాకేజీ విషయానికి వస్తే మీ ప్రాంత గ్రామాలలో స్కూల్ ఉన్నా, దేవాలయం ఉన్నా,
క్రీడా ప్రాంగణం ఉన్న, ఇతర ప్రభుత్వ భవనాలు ఎదుగున్న, గ్రామ పంచాయతీ ఆఫీస్ ఉన్న ఈ R&R ప్యాకేజీలో ఖచ్చితంగా వాటన్నిటిని వాటికంటే ఇంకా మౌలిక వసతులు ఎక్కువగా ఏర్పాటు చేసి అవన్నీ కూడా మీకు ఖచ్చితంగా చేయాల్సి ఉండే. సరే, అది అప్పుడున్న పాలకులు కావచ్చు, అప్పుడున్న వ్యవస్థ కావచ్చు, కొంత జాప్యం జరిగిన మాట వాస్తవం. మీ గ్రామాన్ని గూడ గుడ్డు అన్ని ఇడిచిపెట్టి, మీ సొంత ఇంటిని ఇడిచిపెట్టి మీరు R&R ప్యాకేజ్ కింద ఈ ప్రాంతానికి వచ్చిరు. వచ్చిన సమయంలో నేను చాలా సందర్భాలలో ఈ ప్రాంతంలో నేను మేయర్ అయిన తర్వాత ఒక 4-5 సార్లు ఈ ప్రాంతంలో పర్యటించడం జరిగింది. రోడ్ల వ్యవస్థ అధ్వానంగానే ఉంది, డ్రైనేజ్ వ్యవస్థ అధ్వానంగానే ఉంది, ఓ స్ట్రీట్ లైట్స్ లేవు. మరి అక్కడ ఉన్నటువంటి మౌలిక వసతులు ఏ రకంగా ఉన్నాయో ఆ మౌలిక వసతులు ఇక్కడ కల్పించలేదు. ఇవన్నీ కూడా గౌరవ శాసనసభ్యులకు వివరించడం జరిగింది. ఇప్పుడు R&R ప్యాకేజీలో 2 ఉంటాయి. ఇప్పుడు ఈ కార్పొరేషన్ పరిధిలో ఓపెన్ క్యాస్ట్కి సంబంధించిన R&R ప్యాకేజీ ఉంది. అదేంటంటే సింగరేణి వ్యవస్థ, తాళపల్లి కావచ్చు, సింగపూర్ కావచ్చు, విలీన గ్రామాలకు ఒక R&R ప్యాకేజీ ఉంది. అక్కడ వాళ్ళు తరలించడం జరిగింది. అక్కడ ఇప్పుడు ప్రస్తుతం సింగరేణి యాజమాన్యం అక్కడ పనిచేస్తుంది కాబట్టి వారి పైన ఒత్తిడి తెచ్చి అక్కడ ఉన్న మౌలిక వసతులు ఏవేవైతున్నాయో కల్పిస్తున్నాం. ప్రతిరోజు రివ్యూ తీసుకుంటున్నాం. లైట్స్ కావచ్చు, డ్రైనేజ్ కావచ్చు, రోడ్స్ కావచ్చు, ప్రభుత్వ భవనాలు కావచ్చు, దాని కాంపౌండ్ కావచ్చు, కరెంట్ కూడా పెట్టలేదు. ఇంకా వాటన్నింటినీ కూడా మేము ఇప్పుడు మ్యానిటరింగ్ చేస్తూ యాజమాన్యం అక్కడ ప్రెసిడెంట్గా సింగరేణి వ్యవస్థ నడుస్తుంది కాబట్టి అక్కడ మేము ఎప్పటికప్పుడు ఆ GM గారితో మాట్లాడి సంబంధిత అధికారులతో మాట్లాడే కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరుగుతుంది. కానీ ఇక్కడ పరిస్థితి లేదు. R&R ప్యాకేజ్ ప్రభుత్వం ఇచ్చింది. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎల్లపల్లి ప్రాజెక్ట్ పెట్టినప్పుడు ఈ విషయాలు ఎవరికి తెలియదు, చేస్తలేరు అని మీరు అనుకుంటారు. ఇది చేయకపోవడానికి గల కారణం అనేకం ఉంటాయి. ఇక్కడ పరిస్థితి లేదు. ఇరిగేషన్ వాళ్ళు ప్రాజెక్టు పూర్తి చేసేది, వాళ్ళు ముళ్ళగుడు చదువుకొని వెళ్ళిపోయారు. ఆ ప్రాజెక్టు పూర్తి కాకముందే ఇక్కడ ఉన్నటువంటి మౌలిక వసతులు వాళ్ళు చేయాల్సి ఉంటాయి. సరే, చేయలేదు. గౌరవ శాసనసభ్యులు ఖచ్చితంగా మీ ప్రాంతం మీద ఒక ప్రత్యేకమైన నిధులు సుమారు మరి 20 కిలోమీటర్లు ఉన్నాయి. అక్కడ 2 గ్రామాలు 2 డివిజన్లకు కలిపి 24-25 కిలోమీటర్ల రోడ్లు ఉన్నాయి R&R ప్యాకేజ్. 24 కిలోమీటర్లు 25 కిలోమీటర్ల రోడ్లు అంటే మంచిర్యాల పట్టణంలో మినిమం 40 డివిజన్లకు సరిపడే అమౌంట్ ఇక్కడ పెట్టాలి. 20 కిలోమీటర్లు అంటే మీరు అర్థం చేసుకోండి, 20 కిలోమీటర్లు మొత్తం మంచిర్యాల మొత్తం తిరగచ్చు. అవునా? మంచిర్యాల ఉన్న మెయిన్ గల్లీలు కావచ్చు, మిగతా గల్లీలు అన్ని కూడా తిరగచ్చు. 40 డివిజన్లు ఒకేత్తు. ఇక్కడ ఉన్న ఈ 2 గ్రామాలు, 4 విలీన గ్రామాలలో 2 డివిజన్లు ఏవైతే ఉన్నాయో 2 విలీన గ్రామాలు ఒకేత్తు. 40 డివిజన్లకు ఎంత అమౌంట్ అయితే మేము అక్కడ పెడతామో ఆ అమౌంట్ ఇక్కడ పెట్టినప్పుడు మాత్రమే సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి. వాస్తవ శ్రీనివాస్ అన్న అంటే మేము అన్నీ కూడా ఎమ్మెల్యే వచ్చినప్పుడు మీకు కలిసినప్పుడు మీ దృష్టికి అందరికీ అన్ని విషయాలు మీకు చెప్పకపోవచ్చు. అంటే ఇంత క్లుప్తంగా ఇక్కడ జరుగుతున్న వ్యవస్థ, ఇక్కడ ఉన్న వ్యవస్థ చెప్తున్నా అంటే తను మాకు చెప్పడం మాకు అవగాహన ఉంది. మాకు ఇక్కడ మీ వ్యవస్థ అనేది తెలుసు కాబట్టి మేము ఆ రకంగా పర్ఫెక్ట్గా చెప్పగలుగుతున్నాం. ఒకేసారి కాకుండా 2-3 విడతల వారంగా మీ విలీన గ్రామాలకు ఇప్పుడు మన నర్సింగపూర్ ఉంది బ్రహ్మాండంగా, కొంత రోడ్డు వరకు ఆల్రెడీ PT రోడ్డు ఇంకా కొంచెం చేయాల్సి ఉంది. అంటే ఆ ప్రాంతాన్ని కొంచెం అభివృద్ధి చేసుకుంటూ మళ్ళీ ఈ ప్రాంతంలో ఉన్న గుడిపేట ప్రాంతంలో రోడ్లు కావచ్చు, డ్రైనేజీలు కావచ్చు, ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఈ 2.5 సంవత్సరాలు ఎమ్మెల్యే గారి పీరియడ్ లోపల 100% చేస్తామని మేము చెప్పలేం. కానీ ఎంతో కొంత ఈ ఎమ్మెల్యే వచ్చిన తర్వాత, ఈ పాలకవర్గం వచ్చిన తర్వాత మాకు న్యాయం జరిగింది అనే విధంగా మాత్రం ఖచ్చితంగా మీకు అభివృద్ధి కార్యక్రమం చేసి చూపిస్తాం. మన ఎమ్మెల్యే గారు కూడా ఆ రకంగా మరి మీ గ్రామాల్లో చేయడానికి సిద్ధంగా ఉన్నారు. రెండోది, విలీన గ్రామాలను R&R ప్యాకేజ్ కింద మీకు బయటికి పంపించినప్పుడు ఖచ్చితంగా R&R ప్యాకేజీ ఏదైతే ఉంటుందో ఆ సెక్షన్ల ప్రకారంగా మీకు గ్రంథాలయం అనేది ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. గ్రంథాలయం ఒకటే కాదు, ప్రభుత్వ స్కూల్స్ కావచ్చు, దేవాలయాలకు సంబంధించిన భూములు కావచ్చు, దాని డెవలప్మెంట్ కావచ్చు, గ్రామ పంచాయతీ భవనాలు అక్కడ ఉంటే అదేవిధంగా గ్రామ పంచాయతీ దానికంటే మెరుగైన నిర్మాణం కావచ్చు, ఇవన్నీ కూడా చేసుకునే అవకాశాలు మనకు ఉన్నాయి.
మీరు కోరుకున్నట్టుగా ఈ 2 డివిజన్లకు సంబంధించి ఏదో ఒక ప్రాంతంలో మీరు ఒక ప్లేస్ ఐడెంటిఫై చేయాలి. భవనం ఉందా? ఆ భవనం ఉందని చెప్తున్నారు కాబట్టి ఇప్పుడు గ్రంథాలయానికి సంబంధించిన పాలకవర్గం ప్రస్తుతానికి మన మంచిర్యాల జిల్లాలో లేదు. గ్రంథాలయానికి సంబంధించిన పాలకవర్గం ఏర్పడిన తర్వాత ఖచ్చితంగా మీ ప్రాంతంలో గ్రంథాలయం ఏర్పాటుకు మీ కార్పొరేటర్ల ఆధ్వర్యంలో అది కూడా పూర్తి చేసే అవకాశం 100% ఉంది.